అవును సార్ ఇస్తారు 500. అదే భోజనానికి ఖర్చుగా ఇస్తారు సార్. అది మనం ఆడ అక్కడనే 3 పూటలు తింటాం సార్. అదే ఈ సెంటర్ లో 500 ఇచ్చారు సార్. అవును సార్, మనకు సెంటర్ ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్ 500. అవును సార్. మంచి ప్రభాకర్ రెడ్డి ఇబ్బంది ఉంటే తెచ్చుకోకపోతే నాకు ఫోన్ చేయి సార్. ఖచ్చితంగా సార్. మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది, అప్పుడు లాస్ట్ ఆన్లైన్ 399 ఉంటుంది కదా సార్. ఓకే సార్. మిమ్మల్ని కలుద్దామంటే ఇప్పుడు వీలు పడతలేదు సార్. మీరే మాకు ఫోన్ చేస్తే ఆయన కళ్ళ కూడా ఉంటుంది సార్. సార్ సార్ ఖచ్చితంగా చేస్తా సార్. ఏమంటదే ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాపం, ఆయనకు తెలియదు కదా. సరే, ఇప్పుడు విన్నారు కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే 3 రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది. అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన తర్వాత వడ్లు దించుకునే పరిస్థితి లేదు. దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషీ కానీ లేదు. ఇక్కడనేమో మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, చివరి గింజగా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినామన్నది ఏమైంది కలెక్టర్? మరి ఎన్ని రోజులు రైతులు పడిగాపులు గాయాలి? ఈరోజు ఇది సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్. కనీసం జీలుగు జరుము విత్తనాలు సరఫరా కూడా చేయలేకపోతుంది ప్రభుత్వం. వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి చూసాం. ఇప్పుడు జీలుగు జరుము విత్తనాల కోసం కవర్లు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. ఇది ఇవాళ ఫోటో. ఇది రైతులకు ఈ పచ్చి రొట్టె విత్తనాలు అంటాం వీటిని. భూమి సారాన్ని పెంచడానికి వర్షాకాలం కంటే ముందు ప్రభుత్వాలు సబ్సిడీ మీద జీలుగు జనుము లాంటి విత్తనాలు సరఫరా చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం జీలుగు జనుము విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతా ఉంది. వెనకటినేమో ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే రోజులు చూసాం. ఇవాళ జీలుగు జనుము విత్తనాలకు కవర్లు లైన్లో పెట్టి రైతులు అక్కడ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అట్లీస్ట్ విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు సకాలంలో. ఇది రాష్ట్ర రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న పట్టింపు, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో మేము అందువల్ల ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ యొక్క క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి, ఇచ్చిన మాట నిలుపుకోండి. అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వడ్లకే కాదు, మీరు ఏ పంటలకైతే బోనస్ ఇస్తామని మాట ఇచ్చారో అన్ని పంటలకు కూడా వచ్చే వానాకాలం నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగా రైతు బంధు ఈ వానాకాలం నుంచి జూన్ నెలలోనే ఎటువంటి కోతలు పెట్టకుండా ఎకరానికి 7,500 రూపాయలు రైతు బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వది, వడగళ్ల వాన అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు వెంటనే ఎన్నికల కమిషన్ కూడా అనుమతించింది కనుక తక్షణమే పంటకు నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 చొప్పున విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ కూడా
ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందువల్ల తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే మొలకలు ఎత్తక ముందే లిఫ్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తడిసిన ధాన్యాన్ని కొనడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భవిష్యత్ అంటే ఎప్పుడన్నా మేము కూడా మా మేనిఫెస్టోలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తాం ఈసారి గెలిస్తే అని చెప్పాం. అయినా ఈ రేషన్ షాపులే కాకుండా మేము గతంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యం పాత బియ్యంతో పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్. ఆ రోజు సన్న బియ్యాన్ని మేము మిల్లర్ల నుంచి సేకరించాం. మేము సన్న బియ్యాన్ని కొని మేము పేద విద్యార్థులందరికీ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొని కడుపు నిండా అన్నం పెట్టాం. మీరు కూడా పెట్టవచ్చు కదా. అయినా మీరు సన్నాన్ని సేకరించండి, మేము వద్దంటలేం. దొడ్డు వడ్లకు పండించిన రైతులకు బోనస్ ఇస్తారా ఇయ్యరా? ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి. మీ మేనిఫెస్టోలో మేము సన్నవడ్లకే ఇస్తామని రాసిందా? మీరు మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవడ్లకే ఇస్తామని చెప్పిండ్రా? మీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాట ముందు చెప్తే పెంచుకుంటు కదా, రైతులు ఈ న్యాయం చేతురు కదా, ఎవరికి ఏం న్యాయం చేయాలనో చేతురు కదా. ఓట్లు డబల్ సీలుగానే చెప్తారా మీరు? మేమేమంటున్నాము, సన్నవడ్లు బోనస్ ఇస్తామంటున్నారు. అసలు సన్నాలకు మీరు ఇచ్చేది ఏంటండి? బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్ అవే 400లకు ఎక్కువ పోతున్నాయి. కల్లాలలోనే రైస్ మిల్లర్లు వెళ్ళి సన్న రకం వడ్లకు 400, 500 ఎక్కువ ఇచ్చి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కపోతున్నారు. మీరు ఇచ్చే అవసరమే లేదు. అసలు సన్న రకం వడ్లు 90% రైతులే అమ్ముకుంటున్నారు. అవి మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ సెంటర్లకు సన్నాలు రావడం లేదు. సన్నాలు ఆటోమేటిక్గానే బహిరంగ మార్కెట్లోనే 400-500 ఎక్కువకు పోతా ఉన్నాయి. వ్యాపారస్తులే కొనుక్కుంటున్నారు. సన్నాలు ఎందుకు తక్కువ పండిస్తారు? 2 కారణాలు ఉంటాయి. దొడ్డు వడ్లు అయితే 25 నుంచి 30 క్వింటాలు వస్తాయి. సన్న అయితే 20 నుంచి 25 క్వింటాలు, ఒక 5 క్వింటాలు తక్కువ వస్తాయి. ఒకటి. రెండవది, యాసంగి పంటలో మన దగ్గర టెంపరేచర్స్ మార్చ్ ఏప్రిల్ బాగా పెరిగి 35 నుంచి 40 డిగ్రీలు ఉంటాయి కనుక సగానికి సగం నూకలు అవుతాయి. దొడ్డు వడ్లు అయితే బాయిల్ రైస్ చేసి కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పంపుతారు కనుక దొడ్డు వడ్లు పండించడం, ప్రభుత్వం FCI ద్వారా కొనడం, బాయిల్ రైస్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది 20 ఏళ్ళుగా వస్తున్న ప్రాక్టీస్. ఇది ప్రభుత్వానికి తెలియదా? యాసంగిలో పండేదే దొడ్డు వడ్లు, 99% దొడ్డు వడ్లు. నేను సన్నాలకే బోనస్ ఇస్తా అంటే నువ్వు ఎగబెట్టుడే కదా. రైతుకు నువ్వు ఇస్తావా ఇయ్యవా? సూటిగా అడుగుతున్నాం. నువ్వు సన్నాలతో స్టార్ట్ చేసినా అన్నావు, మరి దొడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? అది కూడా సమాధానం చెప్పు. నువ్వేమన్నావు ఆ రోజు? కాంగ్రెస్ వస్తున్నది, మీరు వడ్లు అమ్ముకోకండి, డిసెంబర్ 9వ తారీఖు మేము రాగానే 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నావు. వానకాలం వడ్లే కొంటా అన్నావు. వానకాలం ఎగబెట్టినావు, యాసంగి ఎగబెట్టినావు, మల్ల వానకాలం కొంటా అంటున్నావు. ఆ మల్ల వానకాలం ఏమంటున్నావు? సన్నాలే కొంటా అంటున్నావు. మరి సన్నాలు అసలు మార్కెట్కు రానే రావు. పండేది 90% దొడ్డియే. మరి ఆ దొడ్డి అన్నయ్య కొంటావా కొనవా? కొంటే ఎప్పటి నుంచి కొంటావు? ఈ సన్నాయి నొక్కులు ఎందుకు అంటున్నా? సూటిగా చెప్పమని అడుగుతున్నా. థ్యాంక్ యూ.